ది బకింగ్హామ్ మర్డర్స్ కరీనా కపూర్ కొత్త హిందీ సినిమా మొన్న సెప్టెంబర్ 13 శుక్రవారం రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా ట్రైలర్ చూసి నేను కరీనా కపూర్ ప్రొడ్యూసర్ అని చూసేసరికి బాగుంటుందిలే అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఈ సినిమా వచ్చేసి ఒక హాలీవుడ్ సినిమా, మన కేట్ విన్స్లెట్ది 2021లో కూడా వచ్చింది, మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ అనేసి. ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారని కరీనా కపూర్ చెప్పింది ఆ క్యారెక్టరు. ఇక ఈ సినిమా వచ్చేసి లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్లో లండన్ ఫిలిం ఫెస్టివల్లో ఆల్రెడీ అక్కడ స్క్రీనింగ్ జరిగింది. బట్ థియేటర్కల్ రిలీజు ఇప్పుడు జరిగింది మనకి ఇండియాలో. యాక్చువల్గా ఇది హిందీ సినిమా అన్నారు, కానీ ఇది హిందీ సినిమా కాదు, ఇది ఇంగ్లీష్ సినిమా. మొత్తం యూకేలోనే షూట్ చేశారు, అంత ఇంగ్లీష్ యాక్టర్లే ఇంగ్లీష్లోనే షూట్ చేశారు. మనకి హిందీలో డబ్బింగ్ చేసి వదిలేరు, అది అర్థమైంది నాకు సినిమా చూస్తే. సినిమా కూడా రన్ టైం కూడా చాలా తక్కువ ఉంది. ఇంగ్లీష్ సినిమాల మాదిరి 1.5 గంట ఉంది, అంతే. 90 నిమిషాల్లో అయిపోయింది సినిమా అసలు. ఇక సినిమా విషయానికి వస్తే, ముందు డైరెక్టర్ హన్సల్ మెహతా ట్రైలర్ చూసినప్పుడు, ట్రైలర్లో మనకు ఒక మర్డర్ జరిగినట్టు చూపిస్తారు, ఒక 5 సస్పెక్ట్స్ అని చూపించారు. దాన్ని ఈమె కరీనా కపూర్ ఎలా కనుక్కోరింది అనేది సినిమా అన్నట్టు చూపించారు. ఈ డైరెక్టర్ హన్సల్ మెహతా కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు, 25 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నాడు, కానీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా లేదు అతనికి. ఇక సినిమా విషయానికి వస్తే, చాలా సినిమా స్టార్టింగ్ నుంచి చాలా డిప్రెసింగ్ అనిపించింది. ఆ మూడు, అట్మాస్ఫియర్, యాంబియన్స్ అదంతా అసలు చాలా డల్గా అనిపించింది. ప్రొసీడింగ్స్ కూడా అలాగే వెళ్ళాయి, చాలా డల్గా వెళ్ళాయి. ఇనీషియల్గా సినిమా స్టార్టింగ్లో మన కరీనా కపూర్ పోలీస్ డిటెక్టివ్ కాబట్టి యూకేలో తనకు ఒక పర్సనల్ లాస్ ఉంటుంది. ఇక ఆ లాస్ నుంచి కోలుకోకముందే ఇంకో కేసు, అంటే ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది తనకు. బకింగ్హామ్ మర్డర్స్ అని ప్లూరల్ ఫామ్ వాడారు, బట్ ఫస్ట్ హాఫ్ చూస్తే ఒక మర్డరే జరిగింది. ఆ మర్డర్ ఎవరు చేశారు అని కనుక్కోవడమే సినిమా. చాలా స్లోగా, చాలా డల్గా, అసలు అన్ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది నాకు. సరేలే అనుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, ఫస్ట్ హాఫ్ మీదకి కొంచెం ప్రొసీడింగ్స్ బాగున్నాయి. సస్పెక్ట్స్ అందరూ మనకు అంటే రివీల్ అవుతూ ఉంటాయి, ఇతనా కాదా అనుకుంటా. ఒక 3-4 తర్వాత ఇక ఫైనల్గా రివీల్ అవుతుంది మనకు ఎవరు చేశారు. అప్పుడు ఆ ప్రొసీడింగ్స్లో ఇంకా 2-3 మర్డర్లు జరుగుతాయి కాబట్టి ఇక టైటిల్ జస్టిఫికేషన్ జరిగినట్టే, ద బకింగ్హామ్ మర్డర్స్ అనేసి. ఇది ఫిక్షనల్ స్టోరీ, ఇది రియల్ స్టోరీ ఏం కాదు. మనం వింటుంటాం కదా, చూస్తుంటాం పేపర్లో, టీవీలో, అంటే గన్ కల్చర్ అమెరికాలో, యూకేలో ఎక్కువ. అంటే సడన్గా కొంతమంది సైకోలు వచ్చి మాల్స్లో, స్కూల్స్లో అందరినీ కాల్ చేస్తుంటారు. అలాంటి బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారు. బట్ కరీనా కపూర్కి పెట్టుకున్న పర్సనల్ లాస్కి ఈ కేసుకి సంబంధం ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు, అనవసరం అనిపించింది. డైరెక్ట్గా కేసులోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అసలు అయితే చాలా చాలా ఏమంటారు, చాలా బోరింగ్గా, చాలా డల్గా తీశారు. అసలు అందులో యాక్టర్లు అందరూ కొత్త వాళ్ళే, అందరూ యూకే వాళ్ళు, అందరూ ఫారినర్సే ఉన్నారు. ప్లస్ మన ఇండియన్ యాక్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళందరూ యూకేలో ఉన్న వాళ్ళే. ఒక కరీనా కపూర్ తప్ప ఒక్క తెలిసిన ఫేస్ ఉండదు. సినిమా కూడా అంత ఇంగ్లీష్లో తీశారు, డబ్బింగ్ హిందీలో సూట్ అవ్వలేదు. అంటే లిప్ మూమెంట్ తెలిసిపోతుంది కదా, ఏం పెద్దగా ఏం అనిపించలేదు నాకు. మధ్యన ఒక క్లబ్ సాంగ్ ఏదో పెట్టుకున్నారు, మళ్ళీ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సాంగ్ లాంటిది కూడా పెట్టుకున్నారు, కానీ ఏది అపీలింగ్ అనిపించలేదు. ఎందుకు మరి కరీనా కపూర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది, 40 కోట్లు ఎందుకు పెట్టారు? దానికి తోడు బాలాజీ టెలిఫిల్మ్స్, మన శోభా కపూర్, ఏక్తా కపూర్ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లే, అనవసరంగా ప్రొడ్యూస్ చేసినట్టు అనిపించింది. బట్ ఏమో మరి, అంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం, ఈ లండన్ ఫిలిం ఫెస్టివల్ కోసం, అలాంటి వాటికైతే సరిపోతుంది. ఇలా డాక్యుమెంటరీ లాగా ఫిలిం ఫెస్టివల్కి సరిపోతుంది, కానీ థియేటర్లో చూసేంత సినిమా అయితే కాదు. నాకైతే ఏం అంతగా అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ప్రొసీడింగ్స్ ఉన్నాయి. దానికి తోడు మళ్ళీ ఫ్యామిలీతో చూడాలనుకుంటే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది అక్కడక్కడ. అంటే కొద్దిగా గే సీన్లు కొన్ని ఉన్నాయి, అలా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడలేము, కొద్దిగా ఇబ్బందే. నాకైతే అంటే థియేటర్కి రాకుండా ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీకి వచ్చింటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. నెట్ఫ్లిక్స్లో త్వరలోనే వచ్చేస్తుంది, ఒక నెల రోజుల్లో. సో ఎవరైనా చూడాలనుకుంటే, సీరియస్ మూవీ, డిప్రెసింగ్ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్లో చూస్తే నచ్చవచ్చు టీవీలో, బట్ థియేటర్కి వెళ్ళి చూసేంత సీన్ అయితే లేదు ఈ బకింగ్హామ్ మర్డర్స్కి. నాకైతే ఏం నచ్చలేదు. నా రేటింగ్ వచ్చేసి 2/5. అది సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు కాబట్టి, కొద్దిగా స్టోరీ ముందుకు వెళ్ళింది కాబట్టి. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ వర్త్ వాచింగ్, నాట్ ఏ మస్ట్ వాచ్, టైం వేస్ట్ అంతే. బట్ నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు చూస్తా అంటే చూసేయచ్చు. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అదే చెప్పాను కదా, ఒక చిన్న బిట్ లాంటి సీన్ ఉంది, గే సీన్ ఒకటి, అంటే జస్ట్ లిప్ లాకేలే కానీ. బట్ ఇంకా ఫ్యామిలీతో చూస్తే ఇబ్బంది పడతాం. అది కూడా కొద్దిగా ఒక ముస్లిం కమ్యూనిటీని పెట్టుకున్నారు, ఒక సిక్ కమ్యూనిటీని పెట్టుకున్నారు. అంటే ఇంకా యూకేలో అందరూ ఉంటారు అనుకోండి, బట్ ఆ బ్యాక్డ్రాప్ కూడా అవసరం లేదు. ఇలా ఈ డ్రగ్స్, ఈ చైల్డ్ ట్రాఫికింగ్, ఈ మర్డర్, చిన్నపిల్లలు, ఇవన్నీ ఇంకా ఏమో నాకైతే ఏం అనిపించలేదు, అనవసరం అనిపించింది సినిమా. సో అవాయిడ్ చేయడమే బెటర్. అది ఈ కరీనా కపూర్ ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా,
బకింగ్హామ్ మర్డర్స్ నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ 2/5. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు చూస్తామంటే మీ ఇష్టం, థియేటర్కి అయితే వద్దు. ఓకే, బాయ్.